రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మిక శాఖ నిబంధనలను అమలు చేయకుండా కార్మికులకు నష్టం కలిగిస్తున్న వివిధ పరిశ్రమలు, షాపులు, సంస్థల యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా అన్ని రంగాల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా మేడే కార్యక్రమాలను కార్మిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్కు పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అన్నల్దాస్, గణేష్, నాయకులు గడ్డం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పలు పరిశ్రమలు కావచ్చు, షాపింగ్ మాల్స్, షాపులు, ఇతర వివిధ దుకాణాలలో పనిచేసిన కార్మికుల సమస్యలపై తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మరి మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మరి కార్మిక వర్గానికి వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా చాలామంది సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కార్మికులకు వేతనంతో కూడినటువంటి సెలవును అమలు చేయడం లేదు. కాబట్టి మేడే రోజున మరి అన్ని కార్మిక వర్గానికి అన్ని రంగాల్లో, అన్ని షాపులు, అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి మరి మేడే అంటే మరి కార్మిక వర్గము తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న రోజు మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటుంది ఆ మేడే పండుగలాగా. మరి అటువంటి మేడేను ప్రభుత్వమే మరి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా చాలా షాపింగ్ మాల్స్ కావచ్చు, షాపులు కావచ్చు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ రకంగా ఇవ్వడం లేదు. ఆ రోజు కూడా పనిచేస్తూ కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది, నష్టానికి గురి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విభాగాల్లో, అన్ని షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు మేడే రోజున వేతనంతో కూడిన సెలవు ఇప్పించాలని, ఆ రోజు ఎవరైనా పని చేయించుకుంటే కనుక వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి సిఐటియుగా ఈరోజు లేబర్ అధికారులకు, జిల్లా అధికారి గారికి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం కాకపోతే